హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ విజయశంకర్ని. నిన్న యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. టెక్స్ట్ బుక్ గురించి చాలా వివరంగా చెప్పానండి. ఈ టెక్స్ట్ బుక్ యాప్లో మనం చాలా తక్కువ ప్రైస్తో బై చేసి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ సంబంధించినవి ఈజీగా మనం ఎన్రోల్ చేసుకొని చదువుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్. చూడండి, ఆగస్ట్ 14th 15th మీకు చెప్పాను నిన్న ఆఫర్ ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు రేపు మాత్రమే ఈ టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో ఆఫర్ ఉంటుందండి. సో తప్పకుండా బై చేయండి. మీకు ఆల్రెడీ వివరంగా చెప్పాను ఎందుకు బై చేయాలనేది ముందుటి వీడియోలో. సో ఆ వీడియో చూసి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా క్లియర్ కట్గా ఉంటుంది. సో ఇయర్లీ పాస్ ప్రో ఎంత ఉందండి? 359 ఉంది. 2 ఇయర్స్కి అయితే 539 ఉంది. అంటే మీరు 2 ఇయర్స్ కావాలంటే 539 తీసుకోవచ్చు. ఇయర్లీ తీసుకోవాలంటే 359 తీసుకోవచ్చు. సో ఎవరికైనా టెక్స్ట్ బుక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావాలి, వివరంగా కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ కావాలి, మోడల్స్ క్వశ్చన్స్ కావాలి, లైవ్ టెస్ట్ కావాలి, ఎప్పుడో ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ కంటెంట్స్ కావాలంటే ఈ యాప్లో ప్రతిదీ కూడా ప్రొవైడ్ అవుతుందండి. 299. చూడండి, ప్రతి ఒక్కరు కూడా బై చేసి తీసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి టెక్స్ట్ బుక్ అనే యాప్ ఇన్స్టాల్ చేయండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసి ఉంచండి, ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన వీడియో మీరు 16th 18th చూడొచ్చు నా వీడియో. సో ఆ రోజుకి ఎక్స్పైర్ అయిపోతుంది. 2 డేసే ఇచ్చారండి ఆఫర్. సో మీరు ఆ రోజు చూస్తారు, ఆ రోజుకి ఆ ఆఫర్ ఉండదు. సో మీరు ఇన్స్టాల్ చేసి ఉంచడం వల్ల మళ్ళీ వాడు ఏదైనా పండగ వచ్చేటప్పుడు మీకు తప్పకుండా మళ్ళీ ఆఫర్ పెడతారు. ఏదైనా వినాయక చవితి అలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు మీకు తప్పకుండా ఆఫర్ పెడతారు. సో అలాంటప్పుడు మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి బై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి ముందు టెక్స్ట్ బుక్ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి మీ మొబైల్లో ఉంచుకోండి. ఎందుకంటే ఆఫర్ పెట్టేటప్పుడు చాలా తక్కువ ప్రైసెస్తో అప్పుడప్పుడు పెడుతుంటాడు. సో 1 ఇయర్ అంటే తక్కువ కదండి. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ ఈ డేట్ వరకు మీకు ఆ ఆఫర్ అనేది పనిచేస్తుంది. ఎవ్రీ సబ్జెక్ట్, అంటే మీరు ఏ ఎగ్జామ్స్కి పెడుతున్నారో, ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్రతి మోడల్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఉంటాయండి. వివరంగా అది మీకు పూర్తిగా వివరించానండి నేను చెప్పే వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా చూసి చెప్పండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. సో ఈరోజు అయితే నేను గ్రూప్ టీకి సంబంధించి ఎన్సీఆర్టీ బిట్స్ చాలా మంది ఎన్సీఆర్టీ బిట్స్ అంటే ఆ ఎన్సీఆర్టీ సంబంధించిన బుక్ ప్రత్యేకంగా అమెజాన్లో చాలామంది బై చేసి కొనుక్కుంటుంటారు. సో బుక్ అయితే కొనుక్కుంటారని ఆ బుక్ అంతా కూడా చాలామంది చదవరండి. ఎగ్జాంపుల్ నేనే. సో బుక్ అంతా తీసి చదవాలంటే చాలా లెందీగా ఉంటుంది కాబట్టి, సో మనకైతే గ్రూప్ డి అనేది ఒక 10th క్లాస్ మీద కాబట్టి చాలా ఈజీ లెవెల్లో, హార్డ్గా చదవాలంటే హార్డ్గా ఉంటాయి, ఈజీగా చదవాలంటే ఈజీగా ఉంటాయి. ప్రతిదీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ అవుతుందండి. మన చేతిలో మన మొబైల్లో హ్యాపీగా చదువుకోవచ్చండి. మనం ఈ టెక్స్ట్ బుక్ యాప్ ద్వారా తీసుకున్న బెనిఫిట్స్ అండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అయితే బుక్ తీసి చదవడానికైతే టైం ఉండదు. ఎందుకంటే ఒకవేళ బుక్ తీసి చదివినా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఆ బుక్ తీసేస్తూ ఉంటారు, లేదంటే చింపేస్తుంటారు, మనల్ని అయితే చదవనవరు. అదే మీరు సెల్లోనే ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నారు అనుకో, హ్యాపీగా పిల్లల పక్కన ఆడించుకుంటూ మీరు హ్యాపీగా సెల్లోని ఇలా తీసుకుంటూ మీకు నచ్చిన సబ్జెక్టు తీసుకుని మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. సో ఆ ఆప్షన్ అయితే మనకి టెక్స్ట్ బుక్ యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ప్రతి లాంగ్వేజెస్లో కూడా మీరు చదువుకోవచ్చు. ఇంతకు ముందు అయితే ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఉండేదండి. సో 2 ఇయర్స్ నుంచి మనకి తెలుగు కూడా ప్రొవైడ్ చేశారు. ప్రతిదీ కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఉన్నాయండి. అయితే నేనైతే ఇప్పుడు మన గ్రూప్ టీకి సంబంధించిన ఎన్సీఆర్టీ బిట్స్ చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్సీఆర్టీ బిట్స్ మనకి గ్రూప్ టీలో 25 మార్క్స్ జనరల్ సైన్స్ ఉంటాయండి. రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ సైన్స్ 25 మార్క్స్ ఉంటాయండి. సో జనరల్ సైన్స్లో మనకి ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ ఎక్కువ వస్తాయని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్స్టిట్యూట్లో ఉన్నవాళ్ళు. సో అయితే ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ చూడండి, నేను ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేశాను. సో ప్రతిదీ కూడా ఇందులో గ్రూప్ డే అప్డేట్ కంటెంట్ అంతా చూడండి. లైవ్ టెస్ట్ ఇప్పుడే ప్రారంభించండి. ఇది మనకి వెంటనే స్టార్ట్ చేసి మనం రాసుకోవచ్చు. లైవ్ టెస్ట్ వీక్లీ 2 times కానీ 1 time కానీ లైవ్ టెస్ట్ పెడుతూ ఉంటారు. అప్డేట్ కంటెంట్ పెడతాడు, వివరంగా కూడా మనకి ఇస్తారండి. కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఆల్రెడీ మీకు ఇదంతా కూడా ముందు వీడియోలు వివరంగా చెప్పానండి. అయితే ఇప్పుడైతే నేను ఓన్లీ ఎన్సీఆర్టీ బిట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎన్సీఆర్టీ 7th క్లాస్, ఎన్సీఆర్టీ 8th క్లాస్, ఎన్సీఆర్టీ 9th క్లాస్, ఎన్సీఆర్టీ 10th క్లాస్. ఎక్కువగా మనకు ఉపయోగపడి 8th, 9th, 10th అండి. ఎందుకంటే ఆ 3 క్లాసెస్లోనే ఎక్కువగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఈ 3 క్లాసెస్ కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్ యాప్లో ప్రొవైడ్ చేశారు. సో ఎవరైనా గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఎన్సీఆర్టీ 25 మార్క్స్ జనరల్ సైన్స్ సంబంధించినవి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు కానీ రేపు కానీ బై చేసి తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ 299. మీరు ఇప్పుడు బై చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ మనకు నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు కూడా మనకు యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ డీకి మాత్రమే కాదు కదా, మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది, టెక్నీషియన్ 1 ఉంది, లేదంటే
నెక్స్ట్ ఇయర్ ఎన్టీపీసీ పడవచ్చు. సో అప్పటికి కూడా మనకి ఈ యాప్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా 24 అవర్స్ కూడా యాప్ అనేది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా చదువుకోవచ్చండి. సో చూసారా ఎన్సీఈఆర్టీ బిట్స్ మీకు వివరంగా కూడా ఉంటాయి. 7th క్లాస్ తీసానండి చూడండి, న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్. సో మీకు తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం కూడా అవైలబుల్గా ఉంటుంది చూడండి. తెలుగు మీడియం మొత్తం ఇదంతా కూడా తెలుగు మీడియం. మీకు ఇంగ్లీష్ మీడియంలో కావాలి అంటే ఇంగ్లీష్ మీడియం కూడా మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇంగ్లీష్ కూడా ఓపెన్ అవుతుంది. సో విత్ ప్రూఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి, ఎన్ని బిట్స్ ఎంత ఎంత లెందీగా ఇస్తాడు చూడండి ఎక్స్ప్లెనేషన్. చాలా అంటే ఆ బిట్ ఇచ్చిందే కాకుండా కిందన ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉందండి. మీ ఓపిక చదవాలి కానీ చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్స్ అయితే చాలామంది కీ పాయింట్ కొంత ఇస్తారు సొల్యూషన్, కానీ మనకి టెక్స్ట్ బుక్ వేళ దానికి సంబంధిస్తూ ఆప్షన్స్ కూడా ఏది దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ప్రతిదీ కూడా ఉపయోగపడుతుందండి మనకి. సో మీరైతే చాలా యూస్ఫుల్గా చదువుకోవచ్చండి. ఈ గ్రూప్ టీకి సంబంధించిన వాళ్ళైతే గ్రూప్ టీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఎక్కడెక్కడ బై చేసి కొనుక్కోవసరం లేదు. సో హ్యాపీగా 299, 399, 359 ఇలాగే ఉంటాయి కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో 1 year వ్యాలిడిటీ. హ్యాపీగా బై చేశారనుకోండి, మీకు నచ్చినప్పుడు టైం అయితే మనకు ఉంది. సో హ్యాపీగా మీరు ఇలాగ రీల్స్ చూస్తూ ఉంటారు, లేదంటే సెల్లో ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ అవి చూస్తుంటారు. సో అలాంటివి ఏవి చూడకుండా గ్రూప్ టీకి ఎవరైతే అప్లై చేశారో సో హ్యాపీగా మీరు క్లాసెస్ ఓపెన్ చేసుకొని ఇలాగ ఏదో ఒకటి ఓపెన్ చేసుకుని హ్యాపీగా మీరు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ఎక్కడ కూర్చున్నా మీ చేతిలో సెల్ ఉంటుంది. సో హ్యాపీగా ఇలా చూసుకొని చదువుకోవచ్చండి. మీరు చదివే విధానం కూడా నేను చెప్తానండి. మీరు ఫస్ట్ ఈ 10 బిట్స్ ఉంటాయండి ఒక్కొక్క చాప్టర్లో. ఈ 10 బిట్స్ కూడా మీరు చదివేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఈ కాన్సెప్ట్ మీద. సో అప్పుడు మీరు వివరణకి వెళ్ళండి. డైరెక్ట్గా ఫస్టే క్వశ్చన్ చదివేసి వెంటనే సొల్యూషన్ చూసేద్దాం ఇదంతా చదివేద్దామంటే కొంచెం అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అబ్బా ఎంత పెద్ద ప్రాసెస్ ఉందా నేను చదవలేను అన్నట్టు అవుతారు. సో మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ బిట్స్ కంప్లీట్ చేయండి. ఈ ఆప్షన్ వైజ్ బిట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ముందు కంప్లీట్ చేయండి. అప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్స్ చూడండి. అంటే మీకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సైన్స్ అని చెప్పి సైన్స్ ఇలా ఉంటుంది, ఈ వివరం ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మీకు ఇంట్రెస్ట్ వచ్చి చదవాలనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. సో నేను ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గ్రూప్ డీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో తప్పకుండా ఇదైతే మనకి అక్టోబర్ నవంబర్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ 300కి ఆఫర్ పెట్టారు కాబట్టి 300, 359 ఇలా పెట్టారు కాబట్టి ఆఫరు తప్పకుండా బై చేయండి. మరొకసారి మీకు ఆఫర్ చూపిస్తాను చూడండి. చాలా తక్కువ ప్రైస్ చూడండి, 299 పెట్టాడు మనకి 1 year వ్యాలిడిటీకి. టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అని చెప్పేసి. సో 1 year వ్యాలిడ్ 365 days అని చూడండి. సో తప్పకుండా బై చేయండి. ఆ ఎగ్జామ్స్కే కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. అంటే గ్రూప్ టీ మీరు ట్రాక్ చేయలేకపోయారు అనుకో, మనకి నెక్స్ట్ మళ్ళీ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఉంటాయి, సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, సిజిఎల్ ఉంటుంది, ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఎగ్జామ్స్కి ఎన్రోల్ చేసుకొని చదువుకోవచ్చండి. ఆ 1 year వ్యాలిడిటీ ఉన్న ఆ తక్కువ ప్రైస్తోనే మీరు హ్యాపీగా అన్నీ కూడా చదువుకోవచ్చు. సో మీ అందరికీ ఇది యూజ్ అవుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే బాయ్.